ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 31 బుధవారం రోజున అయితే ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, దినఫలాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి నిజం బయటపడబోతుందో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ బురలి ఆనంద్ రాజ్ గారు. వీరి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితులు సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 31 బుధవారం రోజున అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి సామాన్యమైన ఫలితాలే లభిస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఏంటంటే రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది అస్సలు బయట పెట్టారు. ఇతరుల విషయాలు కూడా వీరు గోప్యంగానే ఉంచుతారు. వీరు ఏంటంటే ఒక్కసారి వీరికి ఏదైనా రహస్యం చెప్తే దాన్ని అస్సలు బయట పెట్టారు. ఈ రాశి వారు ఏంటంటే గూఢాచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. వీరి వద్ద ఏంటంటే అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయంలో నిజాలు తేలికగా గ్రహిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరికి బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఈ రాశి వారు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వీరు చాలా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు రోజుకో సిద్ధాంతాన్ని మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి అస్సలు ఉండదు. ఈ రాశివారు ఏంటంటే జీవితంలో ఎదగాలని, గొప్ప స్థాయిలో బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది, డబ్బు లేకపోతే విలువ ఉండదు అని అనుకునే సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశివారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి ధనం, పట్టుదల అనేది అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏంటంటే 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు ఒక గొప్ప స్థాయిలో బ్రతకాలి, ఒకరి కింద పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. వీరు ఏకపక్ష నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వీరు సుఖజీవితానికి కూడా దూరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఒడిదొడుకులు అయితే అధికంగానే ఉంటాయి. వీరి జీవితంలో అయితే కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిది ముళ్ళ బాటే కానీ ఎప్పుడు పూల బాట అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య
వచ్చి వీరి భుజాలపైన ఉంటుందని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ వృశ్చిక రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి, ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మంచి క్రమశిక్షణను, మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. కానీ వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. వీరు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు తమ యొక్క భాగస్వామిని, తమ యొక్క పిల్లలను, తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ప్రేమ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు. వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను కూడా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 31 బుధవారం రోజున అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది ఈ సమయంలో మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు గోచార ఫలితాలు అయితే అద్భుతంగానే గోచరిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ సమయంలో మీరు చేసిన దానాలకు, మీరు చేసిన పూజలకు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పట్టుదల పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కొత్త కుటుంబ బాధ్యతలను కూడా తీసుకుంటారు ఈ యొక్క సమయంలో అని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఆ పనులను ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. మీకు ఈ సమయంలో అయితే ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం అయితే మీకు అర్థం అవుతుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మిమ్మల్ని మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి ముంచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యక్తుల వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. సమాజంలో మీకు ఈ రోజున మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ వృత్తిలో ఉన్న మంచి ఫలితాలే మీకు లభించబోతున్నాయి. ఈ సమయంలో బయట వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే మీ యొక్క బంధువులతో చిన్న చిన్న విభేదాలు ఈ రోజున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో కొన్ని మలుపులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. డబ్బు పరమైన ఏవైనా సమస్యలు ఉంటే అటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీ అప్పుల సమస్యలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో మీకు సామాన్య ఫలితాలే లభిస్తాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. డిసెంబర్ 31 బుధవారం రోజున అయితే మీ జీవితంలో ఉన్న ఒక పెద్ద రహస్యం అయితే మీకు ఈ సమయంలో బయటపడబోతుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు అనేటటువంటి ఒక నిప్పు లాంటి నిజం అయితే ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తే ఈ నిజం తెలిసి మీ గుండె దద్దరిల్లిపోతుంది. అయినా సరే మీరు కొంచెం భావోద్వేగానికి గురి అయినా సరే తర్వాత బాగా ఆలోచిస్తారు. దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.